డ్రగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ న్యూస్. ఓవైపు విశాఖ డ్రగ్స్ వ్యవహారం దుమారం రేపుతోన్న వేళ హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడడం హాట్ టాపిక్గా మారింది. దాదాపు 9 కోట్ల విలువైన డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇంటర్పోల్ సాయంతో ఐడీఏ బొల్లారంలోని పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో సోదాలు చేశారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 90 కిలోల మెఫిడ్రిన్ డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. 10 ఏళ్లుగా విదేశాలకు డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న కస్తూరి రెడ్డిని అరెస్ట్ చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో ఈ డ్రగ్స్ని పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్టు బయటపడింది. హైదరాబాద్లో కూడా ఈ డ్రగ్ సప్లై జరుగుతున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, వైజాగ్లో ఇంటర్పోల్ సాయంతో సిబిఐకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా డ్రగ్స్ని చేసినట్టుగా ఇక్కడ కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఆధారంగా డ్రగ్స్ని పట్టుకున్నారు? 10 ఏళ్లుగా సిస్టమ్ కన్నుగప్పి వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు? పోలీసులు దాని గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఇంటర్పోల్ సహకారంతోనే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి డ్రగ్ కంట్రోల్ అధికారులు బొల్లారంలో ఉన్నటువంటి కంపెనీ పైన రైడ్ చేశారు. పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఐడిఏ బొల్లారంలో ఉంది. అయితే పూర్తిగా ఒక డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి యూనిట్గా అనుమతి తీసుకున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి తతంగం చూస్తే కొన్ని కెమికల్స్ని ఉపయోగించి మెఫిడ్రిన్ డ్రగ్ని తయారు చేస్తున్నారు. సాధారణంగా ఈ మెఫిడ్రిన్ డ్రగ్ అంటేనే చాలా వరకు ఎక్కువ శాతం మత్తు కలిగించేటువంటి డ్రగ్ ఇది. ఎక్కువ విదేశాల్లో ఈ డ్రగ్కి ఎక్కువగా అడిక్టెడ్స్ ఉన్నారు. సో దీన్ని క్యాష్ చేసుకునేందుకు గత 10-15 ఇయర్స్ నుండి ఇక్కడ బొల్లారం వేదికగా ఒక కంపెనీని స్థాపించి ఈ డ్రగ్ని ఇక్కడే నుండి మ్యానుఫ్యాక్చర్ చేసి విదేశాలకు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ శాతం ఆర్డర్స్ అక్కడ నుండే వస్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళు డార్క్ వెబ్ ద్వారా దానికి సంబంధించిన ఆర్డర్స్ ఇక్కడ ఇస్తే ఈ కంపెనీ ఇక్కడ నుండే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి ఈ డ్రగ్ బిజినెస్ని వీళ్ళు యూరోపియన్ కంట్రీస్లో దాదాపు ఒక 8-9 కంట్రీస్కి 10 ఇయర్స్ నుండి కూడా వీళ్ళు ఈ డ్రగ్ని ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ డ్రగ్ అంతా కూడా 10 ఇయర్స్ వరకు లీగల్గా ఉండింది. కానీ 10 ఇయర్స్ క్రిందటి వరకు లీగల్గా ఉంది. 2012లో దీనికి సంబంధించినటువంటి సబ్స్టెన్సెస్ అంతా కూడా పూర్తిగా దీన్ని నిషేధిస్తూ ఎన్డీపీఎస్ కింద దీన్ని చేర్చారు. సో ఈ డ్రగ్ని ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీల్లేదు, ఎక్కడ కూడా ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకోవడానికి వీల్లేదు. కానీ నిబంధనలు ఉల్లంఘించి వీళ్ళు యూరోపియన్ కంట్రీస్కి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసినట్టు గుర్తించారు. ఈ డ్రగ్స్ వాడినటువంటి చాలా వరకు వ్యక్తుల్లో యూకేలో ఎక్కువ శాతం మరణాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఇంటర్పోల్ వాళ్ళు ఈ డ్రగ్స్ అన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయనేటువంటి కూపీలాగితే దీని సెంట్రిక్ అంతా కూడా తెలంగాణకు చేరింది. సో తెలంగాణలో ఉన్నటువంటి ఐడిఏ బొల్లారం పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వీటన్నిటిని కూడా ఎక్స్పోర్ట్ చేసినట్టు గుర్తించారు. దాదాపు ఈ రైడ్ చేసినప్పుడు 90 కేజీలకు పైగా డ్రగ్ పౌడర్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ చూస్తే దాదాపు 9 కోట్లు ఉంటుంది. మొత్తం కొకైన్తో పాటు ఎస్టాకి, ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ డ్రగ్స్ ఇప్పుడు మార్కెట్లో లభించే వాటిల్లో. సో ఈ రెండు కలిపితే ఎంత మత్తు వస్తుందో అదంతా కూడా కేవలం ఈ యొక్క మెఫిడ్రిన్ డ్రగ్తోనే వస్తుంది అనేటువంటిది డ్రగ్ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. సో ప్రజెంట్ ఈ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి డైరెక్టర్ కస్తూరి రెడ్డిని డ్రగ్ కంట్రోల్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రైట్ ప్రణీత.